మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి వేళ మా ప్రభువా నాన్న బైబిల్ పఠన కొరకై మా ప్రభువా తండ్రి నాన్న మీ సన్నిధికి నడిపించినందుకై మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నాన్న చేరువచ్చిన నీ ప్రజలందరినీ బట్టి మీకు స్తోత్రములు. నాన్న రావాల్సిన వారు ఇంకా సకాలంలో మా ప్రభువా నాన్న మీ సన్నిధికి వచ్చినట్లు మీరు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న మా ప్రభువా ఈ రాత్రి జరగబోయేటువంటి కుడెక్కు నాన్న మీరే ఆది అంతం ఉండి నడిపించవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న ఈ స్థలం చుట్టూ మా ప్రభువా మీ అగ్ని ప్రాకారం ఉంచవలసిందిగా మీ రక్త ప్రోక్షణ ఉంచవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న మా ప్రభువా తండ్రి పాటల ద్వారా మీ నామను గణపరచుకోవాల్సిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న మా ప్రభువా నిలబడే మీ దాసుని నాన్న మీ ఆత్మచేత అభిషేకించి నా సంఘం యొక్క క్షేమం కొరకై నాన్న పరలోక సింహాసనం నుంచి నాయన మా ప్రభువా మీ మాటలు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, అంతరంగంను పరిశోధించేటువంటి దేవుడు ఎందుకై మీ పాదము స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఎవరు ఏ ఆశతో అక్కరతో మా ప్రభువా లేమిలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, ఆపదలో, శ్రమలో, శోధనలో నాన్న బాధలో కృంగిపోయి ఉంటున్నారు. నాన్న మా ప్రభువా ఆశతో మీ సన్నిధికి వచ్చినారు. మా ప్రభువా వారి ఆశను మీరు తీరుస్తూ రావాల్సిందిగా నాన్న మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ ఆత్మ మా ప్రభువా మీ ఆత్మ నాన్న కుమ్మరింపు, ఆత్మ సంచారం మా ప్రభువా ఈ స్థలంలో మా ప్రభువా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరవచ్చిన వారందరికీ మా ప్రభువా క్షేమం అనుగ్రహించవలసిందిగా నాన్న మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న నీ వాక్యం ద్వారా నాన్న మీరే బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాన్న మా ప్రతి అవసరత నాన్న మా ప్రభువా మీ స్వరూప దర్శనం చేత మా ఆశను మేము తీర్చుకునేదానికి కావలసిన మీ కృప అనుగ్రహించవలసిందిగా నాన్న మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా మా ప్రభువా తండ్రి నాన్న మా భవిష్యత్ అంతటిని నాన్న మీరు ఎరిగినటువంటి దేవుడు ఎందుకై మీ పాదము స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నాన్న మా ప్రభువా మీరే కృప చూపించవలసిందిగా నాన్న మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మెటుకు మా ప్రభువా ఈ రాత్రి వేళ నాన్న జరిగేటువంటి మా ప్రభువా బైబిల్ స్టడీ అంతట్లో కావాల్సిన మీ కృప అనుగ్రహించవలసిందిగా నాన్న మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ మీరే మాకు రాజుగా, ప్రభువుగా, దేవుడుగా, నాయకుడిగా నాన్న ఎబినేజర్గా ఉండి సహాయపడవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ పాటల ద్వారా మీ నామం కనపరచుకోవాల్సిందిగా నాన్న మీ సన్నిధిలో ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ నాన్న మీకే చెల్లిస్తూ మనం తగ్గించుకుంటూ మీ నామే చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రండి పాటలు థామస్ దా థామస్ రానా ప్రేమ నమ్మకం గల పరలోక పెద్దపాటల పుస్తకాలు 159, 157. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి తన కుమారుని కుమారుని పంపేను రక్తము చిందించి పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనలు మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించెను, ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి నా పాపం కడుగా శిలువపై
సిలువపై రుజువు కావించెను, శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు కావించెను, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా. శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకముగా పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపం కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. తండ్రి వలె ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. తండ్రి వలె ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును. ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపం కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపించి మాకు స్వచ్ఛము దయచేసెను. తన మహాప్రేమ చూపించి మాకు స్వచ్ఛము దయచేసెను, స్వచ్ఛము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపం కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణముల అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణముల అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపం కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. పెద్దబాట్ల పుస్తకాలు 508, 502. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటును. 508, 502.
537 ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్ప.
కొరింథీయులు రాసిన పత్రిక కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కలిసి చదువుకుందాం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలనియు మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవ యేసు ప్రభు వారి ఘనమైన నామమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, పూజనీయుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు, ప్రభావము గల దేవుడు, ఔన్నత్యం కల దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, మీ స్వరూప సౌందర్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రూపంలోనికి మమ్మల్ని మార్చడానికి మాకు ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని బట్టి, నియమాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, కృపను కోరుకునుచున్నాను. నీ ఆత్మ సహాయము, మీ ఆత్మ నడుపుదల, మీ ఆత్మ కార్యాన్ని కోరుకునుచున్నాను. దేవా, వాక్యం మా హృదయాల్లో నిలపండి. మీ సన్నిధిలో మాకు బోధించండి, మాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి. కృపను కోరుకునుచు వందనము చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులు రాసిన పత్రిక మనము 2వ అధ్యాయంలోనే ఉన్నాము. ఈ 2వ అధ్యాయములో మరి కొన్ని సంగతులు మనము చూస్తూ వచ్చినాం. 9వ వచనం అయితేనేమి, తర్వాత 8వ వచనం అయితేనేమి, ఇవన్నీ కూడా కొంత విపులంగా ధ్యానిస్తూ వచ్చినాం. అయితే మనము 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములు కూడా పరిశోధించున్నాడు అనే మాట కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఇక్కడ దైవజనుడు పౌలు గారు ఆత్మ సంబంధికులు, ప్రకృతి సంబంధికులు, శరీర సంబంధులు అని మనుషులను విభాగిస్తూ వచ్చినాడు. దేవుని సంఘములో అందరూ ఆత్మ సంబంధికులు కాదు, అందరూ శరీరానుసారులు కాదు, అందరూ లౌకిక లేక భౌతిక సంబంధికులు కాదు. ఈ ముగ్గురు ఉంటారు. ఎవరుంటారు? లౌకిక సంబంధికులు, ఆత్మ సంబంధికులు, శరీర సంబంధులు. ఈ ముగ్గురు ఉంటారు. వారు ప్రభువుకి అప్పగించుకున్నటువంటి విధానాన్ని బట్టి వారిలో ప్రాచీన పురుషుడు నశిస్తూ అంతకంతకు సిలువ వేయబడుతూ వారు క్రమేణా సంపూర్ణముగా ఆత్మ సంబంధులుగా మార్చబడతారు. అందుకొరకై ఆయన చాలిన క్రయాన్ని చెల్లించినాడు. అందుకొరకై ఆయన ఎగ్డమ్గా మీరు నా పిల్లలు అని చెప్పేసినాడు. మొదటి
యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక ఎన్నో అధ్యాయము, 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఆ హేతు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. అందులో సందేహం లేదు, మనకు సందేహం వలదు. మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలమే. లోకం మనల్ని ఎరగదు, కానీ ప్రభు మనల్ని ఎరుగును, మనము ఆయన ఎరుగుదుము. మనము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలు మగునట్లుగా ఆయన మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి అనే సంగతి యోహాను భక్తుడు తెలియజేస్తూ వచ్చినాడు. ఎలాంటి ప్రేమను ఆయన అనుగ్రహించినాడు అంటే, ఎవరి ఎడల ఆయన ఎట్టి ప్రేమను అనుగ్రహించినాడు అంటే దానికి పౌలు భక్తుడు జవాబిస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ఇందులో తెగింపు కావాలి. చనిపోవడానికి తెగింపు కావాలి. పాపి కొరకు ఎవరు చనిపోతారు? శత్రువు కొరకు ఎవరు చనిపోతారు? శత్రువు కొరకు ఎవరు చావరు. భర్త కొరకు చనిపోతారా? భార్య కొరకు చనిపోతారా? నువ్వు చావు ఎక్కడన్నా అంటారు, అంతేగాని ఎవరు చనిపోరు. అయితే ఎలాంటి ప్రేమను చూపించినాడు ప్రభు మనకి? శత్రులమైన మనకి తాను గొప్ప ప్రేమను చూపించినాడు. గొప్ప తెగింపు ఇది. ఇది మాటలతో చెప్పుకునే సంగతి కాదు. ఇది ఎంత గొప్ప సంగతి! ఇది గొప్ప తెగింపు. శత్రులమైన మన కొరకై, పాపులమైన మన కొరకై ఆయన ప్రాణం పెట్టుటను బట్టి మనం ఇప్పుడు ఏమైనాం? ఆయన పిల్లలమైనాం. కనుకనే ప్రియులరా, ఇక్కడ మనం చూడగలిగితే ఆయన గొప్ప ప్రేమను మనకు చూపించినాడు. అందుకని మనం గమనించగలిగితే ఇక్కడ శరీర సంబంధులు ఉన్నారు, లౌకిక సంబంధులు, భౌతిక సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. మనం ఎంతగా ఆయనకు అప్పగించుకుంటామో, ఆయన ప్రేమను ఎంతగా ఎరుగుతామో అంతగా అప్పగించుకుంటాం. ఎంతగా అప్పగించుకుంటామో అంతగా ఆత్మ సంబంధులుగా మనం మార్చబడతాం. కనుకనే మార్చబడిన కొలది ఆయన కొరకు మనం జీవిస్తాం. ఒక ఆమె ఉంది, ఆమెకి ఒక 12 మంది పిల్లలు. ఆ పిల్లలు ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో వారి మధ్య భేదాలు, వారి మధ్య ఎన్నెన్నో సంగతులు ఉన్నాయి. అయితే ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఆడబోతుంది పక్కింటికి. ఈ పిల్ల ఉంది చూడు, ఈ పిల్ల అలివి కాని పిల్ల,
ఏం చేయాలా అని అంటుంది. ఆడపోతుంది, వీడున్నాడు, ఏం చేయాలి, నా నెత్తికేసి కొట్టుకోవాలి, వీడు చేసే పనులన్నీ ఇట్టున్నాయి అంటుంది. ఆడపోతుంది ఇంకొక కూతుర్ని గురించి, ఏడబోతుంది ఇంకొక కొడుకుని గురించి, అందరిని గురించి ఈ తల్లి ఏం చేస్తుంది, వేదన పడతా తన బాధని ఊరంతా చెప్పుకుంటూ ఉంటుంది. చెప్పుకున్నప్పుడు విన్న పిల్లలు ఏం చేస్తారమ్మా, విన్న పిల్లలు, ఓ నాయమ్మ తల్లి రా నీ తలదూతా, పేరు చూస్తా, జడేస్తా అంటారా? ఏం చెప్పి వచ్చినావు అక్కడ, ఏం చెప్పి వచ్చినావు ఇక్కడ? ఏమి తిని ఉండబడలేదా? ఊరూరు తిరుగుతావా, మా గురించి అక్కడ చెప్తావా, ఇక్కడ చెప్తావా, ఇట్లా చెప్తావా, అట్లా చెప్తావా అని ఆ తల్లి మీద ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు? రభసగా మాట్లాడతారు. అయితే నేనేం చెప్పినానువే అంటే అట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు. అయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ తాను కన్నటువంటి కొరింథీ సంఘాన్ని గురించి, తాను నేర్పరి అయిన శిల్పకారుని వలె వేసిన పునాది మీద కట్టబడిన గోడను గురించి, తాను నాటిన మొక్కను గురించి, తాను ఎన్ని సంగతులు చెప్తున్నాడంటే, మీ మధ్య భేదాలు ఉన్నాయి, మీ మధ్య ఏమున్నాయి, మీ మధ్య ద్వేషం ఉంది, భేదాలు ఉన్నాయి, తర్వాత మీ మధ్య అసూయ ఉంది, కక్షలు ఉన్నాయి, మీ మధ్య విమతాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఎరుగుదును అని వారిని గూర్చి ఆయన ఈ యొక్క మొదటి 2 అధ్యాయాల్లో తాను రాస్తూ వచ్చినాడు. మొదటి 2 అధ్యాయాల్లో 1వ అధ్యాయం 12వ వచనం, 11, 12వ వచనం చదవండి. మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లయో ఇంటి వారి వలన 6వ అధ్యాయము 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాదు అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుకు తెగించుచున్నాడు. మనలో ఉన్నటువంటి వ్యాజ్యాన్ని మన మధ్య ఇంకా డిస్కస్ చేసి అయిపోయింది మనకే. బయట కూడా వెళ్ళిపోయినాం, బయట కూడా ఇట్లా అంట కదరా, మీ సంఘములో మీ సహవాసం ఇట్లా అంట కదరా, వాడెవడో ఇట్టున్నాడంట కదరా, ఇంకా ఏం చెప్పుకుందామని చెప్పండి మనం. కనుక ఈ 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట అంటాడు. 11వ అధ్యాయము 18వ వచనం, 11వ అధ్యాయము 18వ వచనం, మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీరు కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో అంటాడు, మీరు సంఘంగా కూడి వచ్చినప్పుడు, ఇంట్లో ఉంటే బాగానే ఉంటారు, ఇంట్లో ఉంటే ఎట్లుంటారు, బాగానే ఉంటారు, ఆయన బాగుంటాడు, ఈయన బాగుంటాడు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు. ఆయన ఇంట్లో ఆయన బాగుంటాడు, ఈయన ఇంట్లో ఈయన బాగుంటాడు. ఈయన కానీ ఆయన ఇంటికి వెళ్తే, అన్నా ప్రైజ్లాడన్నా, కూర్చోనా, టీ తాగన్నా, కూర్చోన్నా, లేనా, అది బాగుంటుంది. ఈయన ఇంటికి ఆయన వచ్చినా బాగుంటుంది. ఎక్కడ బాగుండదు? సంఘంలో కూడి వచ్చినప్పుడు మాత్రము మళ్ళా మొదలెట్టా. ఇక్కడ ఏం రాశాడు? ఏం రాశాడు? మీరు 11వ అధ్యాయము ఎన్నో వచనం? 18. మొదట సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంతమటుకు అది నిజమని నమ్ముచున్నాను. ప్రియులరా, పౌలు యొక్క వేదన ఏంటి? 3వ అధ్యాయము 9వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, నాటువాడును
ఆరో వచనంలో నేను నాటి తిని అపోల్లో నీళ్ళు పోసెను, వృద్ధి కలగజేవాడు దేవుడు. ఎవనికి బాధ ఉంటుందండి? నాటిన వాడికి బాధ ఉంటుంది. నేను నాటి తిని తర్వాత ఏమన్నాడు? పదవచనం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చాలు, పునాది వేసినవాడు ఆయన. 8 అంతస్తులకు పునాది నేను వేస్తే నా తర్వాత వచ్చేవాడు గబగబను గోడ కట్టుకుని రేకులు వేసుకుంటే ఎట్టుంటుందమ్మా? గబగబని గోడ కట్టుకుని రేకులు వేసుకుంటే ఇది జాలే అనుకుంటే, అరే నేను ఇంత ఖర్చు పెట్టి 8 అంతస్తులకు పునాది వేస్తే ఇతనేం కట్టుకున్నాడు? రేకులు జాలే. కనుక వేసిన వానికి బాధ ఉంటుంది, నాటిన వానికి బాధ ఉంటుంది. అందుకనే తానేం చూస్తున్నాడంట చూడండి, చాలా అద్భుతకరమైన మాట ఒకటి ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అని, నేను మీకిష్టులుగా ఉండనేమో అనియో, ఒకవేళ కలహములను, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటయు, ఒప్పొంగుటయు, ఆళ్ళలను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర, జారత్వము, పోకరి చేష్టల నిమిత్తమై మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. దైవజనునికి ఏమండి దిగులు? నేను వచ్చినప్పుడు మీరు నాకు అన్నం బెటరేమో అని దిగులా? కానుక బెటరేమో అని దిగులా? లేకుంటే బట్టలు బెటరేమో అని దిగులా? ఏమి దిగులు ఉంది దైవజనునికి? నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు మారు మనసు పొందక ఇంకను పోకిరి చేష్టలతోనూ అపవిత్రతోనూ పాపము చేసి ఆ తర్వాత గుసగుసలాట కానీ, అల్లరి కానీ, పోకిరి చేష్టలు కానీ, కొండెములు కానీ, కక్షలు కానీ, క్రోధములు కానీ, అసూయ కానీ, కలహములు కానీ ఉంటాయేమో. అది చూస్తే నా దేవుని ఎదుట నా ముఖం ఏమైపోద్ది? చిన్నబుచ్చుకోవాల్సి ఉంటుంది. ఎట్లుంటుందమ్మి? చిన్నబుచ్చుకోవాల్సి ఉంటుంది. అనపుంసుకుడు అన్నాడు. ఏమన్నాడు? ఒరే బాబు, రాజభోజనం మీకు పెడుతున్నాను, తినండిరా, తినండి. రాజభోజనం మీకు పెడుతున్నా, తినండి. అయ్యా మాకొద్దయ్యా, మాకేం కావాలా? శాకాహారమే కావాలా? ఒరే, శాకాహారం తిని మీ ముఖాలు పెక్కపోతే రాజు దగ్గర నిలబడినప్పుడు నా ముఖం చిన్నబోయవలసి ఉంటుంది. ఎందుకు వాళ్ళకు భోజనం పెట్టలేదు? వాళ్ళ ముఖాలు చూడు ఎట్లున్నాయో. నా సముఖంలో నిలబడే వాళ్ళు ఇట్లా బక్క చిక్కిపోయి ఉండడమా? ఏం పెట్టావు అని అడిగితే నేను జవాబు చెప్పాలి కదా. వారి ముఖాలు ఏమైపోయినాయి? దేవుని ఎదుట నా ముఖము చిన్నబుచ్చుకునేమో. ఎంత బాధ అండి నా పుంసుకునికి. వాళ్ళు అన్నారు, సరే అయ్యా, నువ్వు అన్నది మంచిదే, నువ్వు మమ్మల్ని బాగా పెట్టి సాకాలా, మా ముఖాలు పుష్టిగా ఉండాలా, లేకపోతే రాజు నిన్ను ప్రశ్నిస్తాడు. అయితే కొంత సలహా, మేము శాకాహారం తింటాము, ఆ తర్వాత నువ్వు పరీక్షించుకొని పెట్టుకున్నారు. దైవజనుడు ఈ యొక్క కొరింథీ రాసిన పత్రిక మొదటి గ్రంథం
కొరింథీ రాసిన పత్రిక 2వ గ్రంథం, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు, ఇంత బుద్ధి మాట చెప్పినప్పటికీ కూడా వారిలో ద్వేషము, అసూయ, కలహము, క్రోధము, మత్సరము, గుసగుసలాట ఇవన్నీ కనబడితే ఇంతగా పరిచయం చేసిన నేను నా దేవుని సన్నిధిలో ఎట్లుండాలా? ఇంకా వాళ్ళలో అసూయ, కలహాలు, ద్వేషాలు కనబడితే నా దేవుని సన్నిధిలో నేను ఆ ముఖము చిన్నబుచ్చుకుంటుంది. చూసారండి? కనుక మీరే దేవుని ఎదుట నాకు మెప్పుకు ఘనతకు కారణం మీరే కదా అన్నారు పౌలు. మీరే. కనుక మీరందరూ సంఘమంతా కూడా కలంకం లేకుండా నిర్దోషులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా వాక్యాన్ని స్వీకరించి ఆ రీతిగా క్రీస్తు వలె కట్టబడి వస్తే ఎవరికి బహుమానం అండి? ఆ వాక్య పరిచయం చేసినటువంటి దైవజనులకి ఆయన బహుమానం ఇస్తాడు. అందుకొరకై అలాగూ మాట్లాడుతున్నాడు పౌలు, అలాగూ మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ సంగతి మనం గుర్తెరగాలి. 3వ అధ్యాయము 3వ వచనం, కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్యరీతిగా నడుచుకున్నవారు కారా? శరీర సంబంధమైన మనుష్యరీతిగా నడుచుకున్నవారు కారా? కనుకనే మనలో ఏముండకూడదంట? ఇవి ఉండకూడదు. పౌలు అనేక సందర్భాల్లో తాను గురి కలిగి దీని విషయమైన హెచ్చరిక తాను చేస్తూ వచ్చినాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకరు కరుసుకొని భక్షించిన ఎడల చాలు. ఒక భార్యాభర్తలు నా ఎదురుకి వచ్చినారు. ఒక జంట భార్యాభర్తలు వచ్చినారు. వచ్చిన తర్వాత భర్త ఏమో భార్య మీద కొన్ని చెప్పాడు, భార్య ఏమో కొన్ని విషయాలు భర్త మీద చెప్పింది. నేను వండుకొని ఏంటి ఇది అంటా ఉన్నా. అప్పుడే గసగస బుసబుసలు వేసి ఈయన భార్యను ఒక ఏటు వేసినాడు. భార్య తక్కువ తినలే, ఆయన వేసి 2 ఏట్లు వేసింది మొగుడిని. మొగుడే వేసినాడు. ఇదేంది కొట్టుకోవడము నా ఎదురుకు వచ్చి మీరు అని నేను అంటుంటే బ్లడ్ కారుతూ ఉంది, రక్తం కారుతూ ఉంది. అరే వీళ్ళు కొట్టుకున్నారే, రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అంత బలంగా కొట్టుకునే టైసన్ ఎవడన్నా ఉన్నాడా, మైక్ టైసన్ ఎవడన్నా ఉన్నాడా అనుకుంటే ఆమె చెప్తుంది, చూడు నాకు వేలు కొరికినాడు చూడు. మొగుడేసి నోట్లో వేలేసి కొరికేసినాడు, కచ అని. ఏమైపోయింది? రక్తం అట్లే కారుతూ ఉంది. ఇది ఊరక రాయలా, కరుసుకొని భక్షించుడని ఊరక రాయలా. పౌలు అంతా రాసినాడు, మీరు కరుసుకుంటారు. ఏదైనా చిన్నపిల్లకి అలా కరుచుకునేదానికి పెళ్ళయి పిల్లల గన్నాళ్ళు కరుచుకున్నారు. ఇది కరుచుకున్నారు. ఏం కరుచుకోవడం ఇది? మీరు వేరొక రకంగా పండ్లతో కరుచుకున్నారు. ఎట్లా కరుచుకున్నారు? వేలు వేసి గజ నమిలినాడు. చూసానండి భయంకరంగా. 19వ వచనం, 5:19. గలతీయులకు రాసిన పత్రిక 5:19. శరీర కార్యములు, అక్కడ మనము కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం శరీరులు కారా, మీరు శరీరానుసారులు కారా అని చూసాం. ఇక్కడ శరీర క్రియలు స్వస్థమై ఉన్నవి. చదవండి. జారత్వము, కామకత్వము, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేసినాడు. ఇవన్నీ శరీర కార్యాలు, శరీర సంబంధులు ఈ కార్యముతో నిండి ఉంటారు. ఇట్లా రాశాడు. అభిచారము. ఏంటమ్మా ఇది? అభిచారము. ఈ పదం వాడాడు, అభిచారము. ఏంటమ్మా ఇది? అభిచారం అంటే ఏంది?
తెలుగు పదం అభిచారం. ఇక్కడ వ్యభిచారం వేరు ఉంది. ఇక్కడే రాశాడు శరీర క్రియలు స్పష్టమైనవి అవే అనగా జారత్వమును, అపవిత్రయు, కామకత్వమును, విగ్రహారాధనయు, అభిచారమును, ద్వేషమును, కలహమును, మత్సరమును, క్రోధమును, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. జారత్వం అన్నాడు, అది వేరు. అభిచారం అంటే ఏంటి? ఈ అభిచారం అనే మాటకి తమిళ్ బైబిల్లో పిల్లి శూన్యం అని రాశాడు. అభిచారం అనే మాట తమిళ బైబిల్లో పిల్లి శూన్యం అంటే మాంత్రిక చర్యలు. కాళ్ళకు కట్టుకోవడం, చేతులకు కట్టుకోవడం, కడియాలకు కట్టుకోవడం, మంత్రికలు తంత్రాలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా అభిచారము. దానికి కింద రాసు శరీర కార్యాలు ఇవి. కనుక ఇవన్నీ ఇలాగూ రాస్తూ వచ్చినాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ యొక్క అసూయ అనేది అదేముందిలేనా, అది చిన్న ఐటము. చిన్న ఐటమ్ కాదు, అది చాలా పెద్ద సంగతి. అది చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:16. మత్సరమును, వివాదమును ఎక్కడయుండునో అక్కడ అల్లరియు నీచ కార్యము ఉండును. నీచ కార్యం. ఎంత నీచాతి నీచమైన కార్యానికైనా మనుషుడు దిగజారుతాడు. ఎప్పుడు? మత్సరం ఉన్నప్పుడు, అసూయ ఉన్నప్పుడు, అల్లరి ఉంటుంది అక్కడ, నీచ కార్యం ఉంటుంది అక్కడ. ప్రియులరా, నీలో మత్సరము లేదా? అసూయ లేదా? నీచ కార్యాలు ఎందుకున్నాయి? నిన్ను బట్టే. అందుకనే ఒక తల్లి తన యొక్క 12 కుమార్తెల గురించి ఎటు వెళ్తే అటు బంధువులకి, ఇరుగు పొరుక్కి అందరికీ చెప్పుకుంటుందంటే, నేను చెప్తే వాళ్ళు ఎంత విరుసుకొని పడి, వేరే పని లేదు నీకు, పడి ఉండు అంటారు. కానీ నేను చెప్తే అంత పట్టించుకోక, అంత ఎబ్బెట్టుగా ఉంది నా మాటలు. నేనంటే అంత గెట్టడం లేదు. నేను బుద్ధిమాట చెప్తే వాళ్ళకి ఎక్కడం లేదు, వాళ్ళు చెదరించుకుంటున్నారు. అందుకంటే ఈమెకి చెప్తే ఏమైనా చెప్తుందేమో, ఆమెకి చెప్పుకుంటే ఆమెైనా హెచ్చరిస్తుందేమో, ఆయనైనా హెచ్చరిస్తాడేమో. ఏందిరా మీ అమ్మను అట్లా అంటున్నారు, ఏందిరా మీ అప్పజల్ల మధ్య ఇంత వైరం ఏందిరా, ఏమ్మా అని అంటారు. అక్కడైనా బుద్ధి తెచ్చుకుంటారేమో అని ఈ తల్లి ఏం చేస్తుంది? పలు చోట్ల అందరికీ చెప్తుంది. కానీ పిల్లలంటే యావగింపని కాదు. అందుకని ఇలాంటి వారిని గురించి అపోస్తున్న పౌలు 4వ అధ్యాయము 14వ వచనంలో చాలా అద్భుతకరమైన పదం వాడుతూ వచ్చాడు. కక్షలతో ఉన్నవారే, భేదాలతో ఉన్నవారే, వారి మధ్య వ్యభిచారం ఉంది. ఒకడు తన తల్లి సహోదరిని పెట్టుకున్నాడన్న, తల్లి భార్యని పెట్టుకున్న వదంతి ఉంది. ఇంతగా చెడిపోయినటువంటి ఈ సమాజాన్ని గురించి తాను చెబుతూ వచ్చిన మాట చూడండి. 14వ వచనం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ, చదవండి 4:14. కొరింథీ రాసిన పత్రిక 4:14. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. అనేక సందర్భాల్లో దేవుని వాక్య పరిచయం చేసేవారు మనల్ని గర్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, మనల్ని విమర్శించినప్పుడు, మనల్ని ఖండించినప్పుడు, మన మీద కోపగించుకున్నప్పుడు మనమేమనుకుంటామంటే, ఈయనంటే మేమంటే పడదబ్బా, ఈయనకే మేమంటే పడదేనా అనే భావనలోనికి వచ్చేస్తారు. అయితే పౌలు కొరింథీయులలో ఉన్న వారిని గురించినటువంటి
చెడు అంతటిని గురించి ఇంత గ్రంథంలో రాశాడు. ఆనాటి చెడు ఈనాటి వరకు మనం కొరింథీయుల గురించి మనము తిరగేసుకుంటూనే ఉన్నాం. అయితే మీరు ఇంతగా చెడిపోయినా, ఇంతగా పడిపోయినా, ఇంత అసూయ, ద్వేషం, మత్సరము, కుళ్ళు అన్నీ ఉన్నా మీరెవరండి? నాకు నేను నాటినా, నేను మిమ్మల్ని పునాదేసినా, నేను మిమ్మల్ని కన్నా మీరు నాకు ప్రియమైన పిల్లలు. చూసారండి, అనేకసార్లు పిల్లలు అలాగ అనుకోరు తల్లిదండ్రులని. అందుకనే ఇప్పుడేమంటాడంటే, నాయనా నా ప్రియమైన కుమారుడా తిమోతి, పో వెళ్ళు కొరింథీ సంఘానికి అంటుంటే, ఇంతవరకు నువ్వు చెప్పావు కదా కొరింథీ సంఘస్థులు అసాధ్యులు, వాళ్ళు బాగా చెడిపోయినారని చెప్పినావా, నే బాగుండలే అని అనలే తిమోతి అనలా. 4వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఏంటి ఆయన బతిమాలడం? నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు నా పిల్లలు. ఎలాంటి పిల్లలు? ప్రియమైన పిల్లలు. మీరు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నా? నన్ను పోలి ఉండాలని కోరుకుంటున్నా. అందుకని బోధకులు ఉండొచ్చు 10,000 మంది, తండ్రులు లేరు. నేను మీ తండ్రిని, మిమ్మల్ని కన్నా. 17వ వచనం, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని నీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు యేసునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ప్రియులరా చూడండి, నా ప్రియమైన నిజమైన కుమారుడు, నా ప్రియమైన నిజమైన కుమారుడు. ఇతనేం చేస్తున్నాడు? ప్రియమైన పిల్లల దగ్గరికి, ఈయన కుమారుడు, వాళ్ళెవరంట? పిల్లలు వేరు, కుమారులు వేరు. తండ్రి తరువాత ఎవరండి బాధ్యత తీసుకునేది? పెద్ద కుమారుడు. పౌలు పెద్ద కుమారుడు తిమోతి ఏం చేస్తున్నాడు? చిన్న ఎదగనటువంటి కొరింథీలో ఉన్నటువంటి పిల్లల మధ్యకి, అసూయ ద్వేషంతో కూడిన పిల్లల మధ్యకి పౌలు యొక్క ప్రతినిధిగా, పౌలు యొక్క నడవడిక, పౌలు యొక్క బోధనా విధానాన్ని వారికి తెలియజేయడానికి తాను వెళ్తున్నాడు. ఉన్నారండి దేవుని సంఘంలో కుమారులైన వారు ఉన్నారా? ఏళ్ల తరబడిన పిల్లలైన వారంగానే ఉన్నామా? అసూయతో దేశముతో మనము ఇలాగనే ఉన్నామా? కుమారులుగా ఉన్నామా? ఇద్దరు కలహించుకునే వారికి బుద్ధి చెప్పే వారంగా ఉన్నామా? కనుకనే ఇక్కడ చూస్తే పౌలు, అందుకనే ప్రియుల, అందుకనే మనం గమనించగలిగితే ఆదికాండము 30వ అధ్యాయము 1 వచనం, ఆదికాండము 30వ అధ్యాయం 1 వచనం, రాహేలు యాకోబునకు పిల్లలు కనకపోటును చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, చూడండి ఇక్కడ ఒక మాట రాయబడింది. రాహేలు పిల్లలు కనకపోగా ఎవరేంది అసూయపడాలండి? వాళ్ళ అక్క మీద అసూయపడిందంట. సరే, మొగుడితో కొట్లాడతావు, సర్లే కొట్లాడుకో. అక్క మీద ఏంది అసూయపడేది? అక్క మీద అసూయపడిందంట. అక్కకు గర్భం ఇచ్చింది ఎవరండి? పిల్లలు ఇచ్చింది ఎవరండి? సంతానం ఇచ్చింది ఎవరండి? దేవుడండి. దేవుడు అక్క మీద అసూయపడిందంట. మొగుడితో రచ్చ చేసుకునింది.
చేసుకున్నది. తరువాత దినాల్లో ఏం జరిగింది? తరువాత దినాల్లో తాను కన్నటువంటి యేసేపు మీద 37:11 ఆదికాండం 37:11 తాను కన్నటువంటి అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరు సహోదరులు అండి? ఎవరు సహోదరులు? రాహేలు కన్నటువంటి రాహేలు కన్నటువంటి యేసేపు మీద ఇప్పుడు లేయా, దాసి, జిల్పా ఇంకా వాళ్ళందరూ పిల్లలు ఎవరి మీద అసూయపడ్డారు? యేసేపే లేనప్పుడు రాహేలు లేయా మీద అసూయపడింది. ఎందుకు అసూయపడింది? లేయాకు పిల్లలు కలిగినారు, నాకు పిల్లలు లేదే అని లేయా మీద అసూయపడింది. అసూయ ఆమెలో ప్రారంభమైంది. అది నాలో అసూయ ప్రారంభమైతే నా బతుకంతా నేను అసూయతో బతికితే రేపు నా పిల్లలు అసూయకు గురి కావాల్సి ఉంటుంది. ఇతరుల యొక్క అసూయకి, ద్వేషానికి, క్రోధానికి గురి కావాల్సి ఉంటుంది. నా అసూయ యొక్క ఫలము నా పిల్లలు పొందాల్సి ఉంటుంది అనే భయం ఉందా ఈమెకి? లేదు. ఈమె అసూయ పడింది. ఇప్పుడు ఏమైపోయింది? ఈయన కుమారుడైన యేసేపు మిగిలిన వారి అసూయకు గురి కావాల్సి వచ్చింది. ఎందును బట్టి మిగిలిన పిల్లలు యేసేపు మీద అసూయపడడానికి కారణమైంది అని అంటే తండ్రి అతన్ని అత్యధికంగా ప్రేమించటం, దేవుడు కూడా తన యొక్క కలలో తన చిత్తమును రాజుగా చేస్తానని బయలుపరచడం, దేవుడే కల ఇవ్వకపోతే, దేవుడు చిత్తం ఇవ్వకపోతే అతను మరి చెప్పలేడు కదా. కనుకనే ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతలను బట్టి, తండ్రి ఇచ్చినటువంటి ఆ ప్రేమను బట్టి ఇప్పుడు మిగిలిన వారు ఏమైనారు? అసూయపడ్డారు. మిగిలిన వారు అసూయ ఎక్కడిది? రాహేలు అసూయ యొక్క వారసులు వాళ్ళు. రాహేలు యొక్క అసూయకు వారసులు వాళ్ళు. ఈ బిడ్డ మీద అసూయ వచ్చింది. కనుక ఒకరిని హెచ్చించుట, ఒకరిని గొప్ప చేయుట, ఒకరికి పరిచర్య ఇచ్చుట, ఒకరికి తలాంత ఇచ్చుట, ఒకరికి సామర్థ్యం ఇచ్చుట, ఒకరికి ఐశ్వర్యం ఇచ్చుట, ఒకరికి దీవెనిచ్చుట ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తూ ఉంటే నీవు నేను అసూయ పడవలసిన అవసరం ఏముందండి? నువ్వు నేనేం చేయాలా? ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను తలగా చేయ ప్రభువా అని మొరపెట్టు. అడుగు అడుగు. ప్రియులరా, ఎందుకు ఏసేపును చేరదీశాడు చెప్పండి? ఏసేపుకు తల్లి లేదు, మిగిలిన వారి తల్లి లేదు కనుక, తల్లి ఉంది కనుక వీడికి తల్లి లేదు కనుకనే తండ్రి ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపించాల్సి వచ్చింది. కనుకనే ఈ సంగతి మనం చూస్తున్నాం. కనుకనే అసూయ అనేది చాలా భయంకరమైనటువంటి సంగతి. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాశాడు, చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నది? మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. కనుకనే ప్రియులరా, శరీర సంబంధమైనటువంటి కోరికలు, భోగేచ్ఛలు, దురాశలు, మనకంటే ఇతరులు ఎచ్చుగా ఉన్నారే అన్నటువంటి విధానం, వీటన్నిటిని బట్టి ఏం చేస్తున్నామంటే శరీర సంబంధులుగా ఆత్మీయంగా ఎదగక శిశువుల్లాగా మనం ఉన్నాం. తిమోతి ఎదిగినవాడు అందుకంటాడు నా నిజమైనటువంటి కుమారుడు. 4వ అధ్యాయం 15వ వచనంలో ఎంత చక్కటి మాట అండి. క్రీస్తునందు
మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రిలో అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునైన తిమోతిని, కుమారుడు 14వ వచనంలో ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇంకా బుద్ధి చెప్పాలనా? కాలమును బట్టి చూడగా మీరు బోధకులై ఉండి ఇతరులకు బుద్ధి చెప్పాలి. మీరు నడతలో, మాటల్లో, పలుకులో, తీరులో ఇతరులకు బుద్ధి చెప్పాలి. అయితే ఇంకా పిల్లలుగా ఉండి అసూయందు, ద్వేషమందు కాలం గడిపితే ఎట్లా అండి? అందుకంటే పిల్లలు వేరు, కుమారులు వేరు. ఈ కుమారుడే తిమోతి కుమారుడు. కనుక యేసేపు మరి అతడు చిన్నవాడైనప్పటికీ తనకు ఎలాంటి స్వభావం వచ్చిందంటే పెద్దవానికి ఉన్నటువంటి స్వభావం వచ్చింది. జ్యేష్ఠుడికి ప్రభు అన్నాడు 2 భాగాలు. జ్యేష్ఠుడికి ఏం భాగాలండి? జ్యేష్ఠుడైన వానికి ఎన్ని భాగాలు ఇవ్వాలా? 2 భాగం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలా? తండ్రి తరువాత మిగిలిన పిల్లల విషయంలో బాధ్యత వహించేవాడు కనుక ఆస్తిలో 2 భాగాలు ఇవ్వాలా. కొడుకు పంచిపెట్టేటవి ఏం చేస్తారు? కొడుకు ఎక్కువ ఇచ్చి కూతురుకు ఇదిగో ఈ 1/2 ఎకరా నువ్వు తీసుకో పాప, ఇది అంతా ఇచ్చి పెద్దోనికి మాత్రం 1 ఎకరా ఇస్తారు. ఎందుకని? ఆ పిల్లకి సంవత్సరం బట్టలు పెట్టరా, ఆ కుటుంబ బాధ్యత నీదేరా, ఆ కుటుంబాన్ని నువ్వు చూసుకోరా అని ఎక్కువ ఇస్తారు. కనుకనే బాధ్యత ఎవరిది ఎక్కువ? మొన్న ఇక్కడ స్వీట్లు పెంచినారు, ప్యాకెట్లు మనిషికి 1 ఇచ్చినారు. కొంత తెలివైన వాళ్ళు 2 కూడా తీసుకున్నారనుకో, 2 కూడా తీసుకున్నారు, 3 కూడా తీసుకున్నారనుకో. పక్కన ఒక ఆమె అనుకోండి, అక్క 1 కానమ్మా పిల్లోనికంటే 3 ఉంది, నాకు మా మనోళ్ళకి కావాలా, మా చెల్లికి కావాలా, వాళ్ళకి కావాలా, 3 ఉంది, మేము ఎక్కడిచ్చేది ఇవ్వలేములే అని బుద్ధి కలిగిన కన్యకుల వాళ్ళు చెప్పేసినారు. సరే మేము 1 అది నేను ఎత్తుకోలేదు కానీ ఇక్కడ పెట్టినారు మాకందరికి, ఒక్కొక్కటి పాటలు పాడే వాళ్ళకి ఒక్కొక్కరు, వాక్యం చెప్పే వాళ్ళకి ఒక్కొక్కరు పెట్టినారు. సర్లేని ఆ 1 చేతులు పట్టుకొని కిందకి పోయినా. కిందకి పోతే ఒక సిస్టర్ వండుకొని అన్నా ఎత్తుకోమనైనా ఇచ్చేసిన. లోపలికి ఇంకొక 2 వస్తే మా పిల్ల ఉంది, సిస్టర్ది తీసి వాళ్ళకి ఇచ్చేసినాం. ఏంటి సంగతి? బాధ్యత వహించేటువంటి జ్యేష్ఠులకి వచ్చిన వెంటనే ఒక 4 తీసి 5 తీసి సేవకులకి ఇది వాళ్ళని గౌరవించి లోపల కొన్ని పెడితే మాకు షుగర్లు మేము పట్టం. అయితే ఏం బాధ్యత మాది? అందని వారికి, నిస్సహాయకులకి ఇవ్వడం అవసరమై ఉంటుంది. పౌలు ఏమన్నాడు? 3.5 సంవత్సరం మేము అద్దె ఇంట ఉండి మా దగ్గరకు వచ్చిన వారిని సన్మానించి వాక్యము చెప్పినని పౌలు గురించి రాయబడింది. నేను అద్దె ఇంట ఉండి నా దగ్గరకు వచ్చిన వారిని సన్మానించి పౌలు వాక్యం చెప్పాడు. ఎవరైనా మా దగ్గరికి వచ్చారంటే గమ్మును కూర్చి ప్రైజ్లాడనా, ప్రైజ్లాడు రండి, ఏమి ప్రార్థన చేద్దాం పండి అంటే వాళ్ళు పోయా ఎందా సేవకుడు నీళ్ళు కూడా ఒక గ్లాస్ వేయలేదు, ఆయనకు మర్యాద తెలియదు, ఆయనకి సన్మానించడమే తెలియదు అని కొనుక్కుంటా పోతారు. వాళ్ళని సన్మానం చేయాలంటే నా కుండలో నీళ్ళు ఉండాలా? వాళ్ళని సన్మానం చేయాలంటే నా దగ్గర కారమో స్వీటో ఏదో ఉండాలా? నేను ఏ ఫ్యాక్టరీలో పోయి పనిచేసి తెచ్చి పెట్టుకుంటున్నావు దాన్ని? కొన్నిసార్లు అంచనా అనమాట. దేవుడేం ప్రేరేపిస్తుంటాడు, అంత మెచ్యూర్ అంత స్పీడ్ తీసుకొని మందిరానికి పోవాలని ప్రేరేపిస్తుంటాడు. వీళ్ళు జ్ఞానం కదా, ఆయన షుగర్లే తినట్లే, ఆయన పత్తింలే తినట్లే, ఇది నీకెందుకు పత్తింతో సంగతి? నేను తిన్నా నీకెందుకు? దేవుడు ప్రేరేపించినప్పుడు లోపల అరే వాళ్ళు కుమారుల స్థానంలో ఉన్నారు, 10 మంది బాధ్యత కలిగి ఉన్నారు, అక్కర కలిగిన వారికి పంచిపెట్టే ఆధిక్యత వరకు ఉంది
కనుక మనము దేవుని ఇంటికి తీసుకెళ్దాం, దేవుడు ప్రేరేపి అనే ఆలోచన లేకపోతే ఎట్లా? ఆలోచన లేకపోతే ఎట్లా? ఏదైనా మేము పొంగల్ చేసుకున్నాం, మాకు తెలియకుండా ఒక హాట్ కేసు నిండా పొంగలు, సాంబారు, చట్నీ వేరే బ్రదర్ తీసుకొచ్చి పెట్టేసినాడు. పెట్టేస్తే సరే, వెంటనే ఆలోచిస్తే ఒక ఆమెకు బాగలేక టిఫిన్ కూడా చేసుకోలేక పండుకో ఉంది. వెంటనే గుర్తుకొచ్చింది ఆమె. వెంటనే ఆ ఇంటికి సగం పంపినాం, ఇంకొక ఇంటికి సగం పంపినాం, పిల్లల్ని పంపించినాం. ఆమె ప్రాణం వచ్చింది. అరే, నేను అన్నం టిఫిన్ చేసుకోలేదు, నేను బాగాలేక పడిపోయి ఉన్నాను, నా ఇంటికి ఏమొచ్చింది? మందిరం నుంచి టిఫిన్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ అవగాహన రావాలి. కనుక తిమోతి ఎవరయ్యా అంటే జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు. రెండవ భాగం, 2 భాగాలు, 2 పాళ్ళు. కనుక ప్రియులరా, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చాలామందికి అవగాహన లేదు. ఏమీ వాళ్ళకి పెట్టాలన్నా, వాళ్ళు తినాలంటే మాకు పెట్టొద్దు, మేము తిన్నే అవసరం లే. దేవుని ఇంటిలోకి మనము సమృద్ధిని తీసుకురావాలి. అరటిపండ్లు తీసుకోవాలని ప్రేరేపించినాడా? అరటిపండ్లు తీసుకురా, ఏదైనా తీసుకురా, అది దేవుని ప్రజలు. కనుకనే ఇక్కడ పౌలు ఏ స్థానంలో ఉన్నాడంటే తండ్రి స్థానంలో ఉన్నాడు. కుమారుని స్థానంలో ఎవరున్నారంటే తిమోతి ఉన్నాడు. అయితే పసిపిల్లల స్థానంలో ఎవరున్నారు? కొరింథీలో ఉన్నటువంటి పిల్లలున్నారు. కనుకనే ఇక్కడ రాహేలు ఎంత అసూయ కలిగి ఉంది, ఆ అసూయను ఎవరు ఎదుర్కొన్నారు? తరువాత దినాల్లో మరి యోసేపు భరించాల్సి వచ్చింది. ఆ యోసేపు ఏం చేశాడు? అసూయను, ద్వేషమును అంతటిని పక్కన పెట్టి ఒక తండ్రి స్థానంలో ఉండి, నేను మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తా. ఎప్పుడండి ఎదిగేది మనము? యోసేపు స్థానానికి గోతిలో వేసిన వారిని పోషించగలమా? మన మీద అసూయ, పగ, ద్వేషం పెట్టుకున్న వాళ్ళని పోషించగలమా? లెక్కలేసుకుంటాం. వాళ్ళు అడిగినప్పుడు లేదే, మేము మాత్రం ఇప్పుడా? కనుకనే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, మనం రూల్స్ నేర్చుకున్నాం, చట్టం నేర్చుకున్నాం, వాగ్వాదాలు నేర్చుకున్నాం, ఇవి నేర్చుకున్నాం మనము. అయితే ప్రేమ యొక్క సిద్ధాంతం అది కాదు. ప్రేమ యొక్క సిద్ధాంతం అది కాదు. ప్రేమ ఏమంటుంది తెలుసా? యాకోబు రాసిన పత్రిక చాలా అద్భుతకరమైన మాట ఇది. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. చాలా అద్భుతకరమైన మాట. 4:12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నువ్వా ధర్మశాస్త్రం నియమించింది? తీర్పు తీర్చేది నువ్వా? విమర్శించేది నువ్వా? ప్రశ్నించేది నీవా? ఎవరండి? ఒక్కడంటే ఎవరండి? ఒక్కడే అంటే యేసు క్రీస్తు ఒక్కడే. ఏం రాయబడింది? ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. వారునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? కనుకనే రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, క్వశ్చన్లు, జవాబులు అడిగే అధికారాలు మనం తీసుకోకూడదు. ఒక్కడే. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అటోనమెంట్. అటోనమెంట్ అంటే దాన్ని విడదీస్తే అట్ ONE 1
మెంట్, ఎంఏఎన్టి, మెంట్. అట్ వన్ మెంట్, అటోనమెంట్ అంటే ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఒకటే ప్రాయశ్చిత్తం. అందుకనే అటోనమెంట్ అనే దానికి పేరు. డే ఆఫ్ అటోనమెంట్ అంటే అది ప్రాయశ్చిత్తముల పండుగ. అది ఇశ్రాయేల్ దేశంలో జరిగించే ఒక పండుగ. ప్రకటన గ్రంథంలో కూడా భవిష్యత్తులో డే ఆఫ్ అటోనమెంట్ అంటే ప్రపంచానంతటిని కూడా రక్తమయముగా చేసేటువంటి దేవుని భయంకరమైన తీర్పు అది అటోనమెంట్ అంటే తన రక్తాన్ని ఆశ్రయించుకొని ఆయన దగ్గరికి వచ్చిన వారు రక్షించబడ్డారు. పరిశుద్ధుల రక్తాన్ని చిందించిన వానికి ఆ దినమున దేవుడు రక్తపాతంగా అందరినీ రక్తపాతం చేస్తాడు. భూలోకమంతా కూడా తాము కార్చిన ప్రవక్తల రక్తాన్ని బట్టి, తాము కార్చిన పరిశుద్ధుల రక్తాన్ని బట్టి దేవుడు లెక్క చూంచి వారిని రక్తము త్రాగనిచ్చున్నట్లుగా సముద్రాన్ని, నదులను, గుంటలను అంతటిని రక్తముగా చేస్తాడు. అది అటోనమెంట్. కనుక భయంకరమైన దినాలు ముందున్నాయి. వదిలేసుకో ద్వేషం, అసూయ, కక్షలు, భేదములు ఇవన్నీ. కనుక ప్రియమైన పిల్లలుగా ఎంచి మీ మార్పు నుంచి కనుక పౌలు ఈ మాటలు రాస్తూ వస్తున్నాడు. కనుక కుమారుని స్థానంలో ఉండి పౌలు మాట అంటున్నాడు. కనుక ప్రియులరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అసూయ వలన జనులు ఏమవుతారంట? అసూయ వలన జనులు ఏమవుతారు? చస్తారా? ఎక్కడుందా మాట? యోబు గ్రంథం 5:2 త్వరగా చదవాల. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన సచ్చెదరు. అసూయ వలన ఏం చేస్తారంట? సచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన సచ్చెదరు. ఇదండి, చాలామంది సస్తా ఉంటారు. అందుకే మా అవ్వ అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, పచ్చ బట్టలు వేసుకుంటే పిల్లలు పక్కింటి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. ముఖం ఎట్టుందో చూసుకో, బట్టలు కాదంటుంటారు. అది వచ్చి నన్ను ఇట్టు అండిందవ్వా అంటే మా అవ్వ అంటది, ఏయ్ వాళ్ళు కుళ్ళి సావాలా, నువ్వు కూలికి నడవాలా అంటూ ఉంటుంది. వాళ్ళేమో కుళ్ళి సావాలంట, నువ్వు కూలికి నడువు, వాళ్ళు కూలి సావనని. అంటే ఇది కూడా అసూయే, ఈమెది కూడా అసూయే. కనుక ఇక్కడ బుద్ధి లేని వాళ్ళు అసూయ వలన ఏం చేస్తారంట? సస్తారు. ప్రసంగిలో సొలొమోను ఒక మాట అన్నాడు. 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? ఈ మాట చదువుకొని ముగిస్తాం. ప్రసంగి 9:6. ప్రసంగి 9:6. పోరే, ఇంత బుద్ధిమంతులు ఎవరండి వాళ్ళు? పగబట్టురంట, ద్వేషించరంట, ఏమీ చేయరంట. ఇలాంటి వాళ్ళు ఎవరు? సచ్చిన శవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సచ్చిన శవానికి పగలుండవు, ద్వేషాలుండవు, క్రోధాలుండవు, కక్షలుండవు. భూమి మీద ఉన్న సంగతికి దేనికి పాలు లేదు. కనుక పాపానికి నేను పూర్తిగా చచ్చిపోవాలి. పాప నైజానికి నేను పూర్తిగా చచ్చిపోవాలి. ప్రాచీన పురుషుడు చనిపోవాలి. దేవుని ఆత్మచేత ప్రాచీన పురుషుని చంపాలి. అప్పుడే నువ్వు ఆత్మీయంగా జీవించగలవు. లేకపోతే నువ్వు శరీరాసారివే, నువ్వు పసిపిల్లవాడివే, నీకు అర్థం కాదు.
కనుక ఆత్మీయ సంగతులను శరీరానుసారులు గ్రహించరు. ఆత్మీయ సంగతులను శరీరానుసారులు గ్రహించరు. అందుకనే 2 కొరింథీ 12:20 నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మీ వలన నా ముఖం చిన్నబోతుంది. ఎందుకని? నా మాటల్లోని ఆంతర్యము మీరు గ్రహించరు. మా మాటల్లోని ఆంతర్యం మీరు గ్రహించరు. అందుకని మీరు మమ్మల్ని అర్థం చేసుకోరు. దైవజనుని కూడా తప్పుపెట్టే అవకాశం, దైవజనుని కూడా తప్పుపెట్టే అవకాశం. అరే బాబు అసూయ పడొద్దురా అంటే, ఓహో వానికి నువ్వు ఇదైపోయినావా. అరే ఈయనకి అసూయ పడొద్దురా అంటే, ఓహో వాని పక్షంగా మాట్లాడుతున్నావా. అర్థమైందండి? అందుకనే పౌలు అన్నాడు 2 కొరింథీ 12:20 నేను మీ మధ్య వచ్చినప్పుడు మీ ఎదుట దేవుడు నా ముఖమును చిన్నబుచ్చునేమో. కనుక మనసు పొందండి, మార్పు చెందండి, వదిలేయండి. ఏ మాటలని గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏ మాటలని గుర్తుపెట్టుకోండి. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 12:20, 1 కొరింథీ 4:14, యోబు గ్రంథం 5:2, ఆదికాండం 30:1. కనుక ఈ మాటలన్నిటినీ మనం నెమరేసుకున్నట్లయితే ఏమవుతుంది? మనలో అసూయ, మనలో ద్వేషం తీసివేసుకోవాలి. కనుక ఇక్కడ మనము ఎవరండి జ్యేష్ఠులం, ఎవరండి కుమారులం, ఎవరండి పసిపిల్లలం? ఇంకా మనలో పసిపిల్ల స్వభావం. అందుకే పౌలు అన్నాడు, నేను ఇదే కొరింథీ గ్రంథంలో అన్నాడు, నేను పిల్లవాడనై ఉంటిని, పిల్లవాడని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె ప్రవర్తించుతుని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలో. ఈయన మారు మనసు పొందినప్పుడే పెద్దవాడే. అయితే లోపట ఆత్మీయంగా ఎప్పుడు పెద్దరికం, మార్కు వెంట పెట్టుకురావద్దు, అది ఇది అని ఘర్షణ పడ్డాడు ఒక సందర్భంలో. అయితే ఇప్పుడు నేను పెద్దవాడనై పిల్లవాని చేష్టలో మాట్లాడుతుని. ఎప్పుడు? ప్రేమ అనే స్కేల్తో తను కొలుసుకున్నప్పుడు తను కొరవడినట్లుగా చూసినాడు. అప్పుడు కొరింథీ రాసిన పత్రిక 13 రాసేటప్పుడు, అబ్బా ఈ అధ్యాయము రాస్తున్నప్పుడు నేను అన్ఫిట్ అని అర్థమవుతోంది అని వెంటనే మోకరించి, ప్రభువా నేను పిల్లవాడినై ఉంటే నీ పిల్లవాని వలె మాట్లాడుతుని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేసలో మానివేసితని, క్షమించు ప్రభువా, నేను ఈ ప్రేమను గురించి రాయడానికి అర్హుణ్ణి కాదు, అయితే రాయాలి, నీ ప్రేమ లోకానికి తెలియాలి, రాస్తాను ప్రభువా అన్నప్పుడు అంత రాసినాడు. గణగణలాడు తాళమును, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ భరించును అన్నీ రాసినాడు. రాసిన తర్వాత వెంటనే గుండె పగిలిపోయింది, మోకరించి క్షమాపణ అడుగుతున్నాడు. అయితే మరలా కంటిన్యూషన్ చేయాలంటే దేవుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినావే ఆ అంశం పెట్టు, ఇప్పుడు ప్రార్థన చేసినావు చూడు అది పెట్టు, నీ సంగతి పెట్టు. వెంటనే రాసినాడు, మధ్యలో ఆపి తన ప్రేమ లేని జీవితాన్ని గురించి రాశాడు. నేను పిల్లవాడనై ఉంటుని పిల్లవాని వలె మాట్లాడుతుని, పెద్దవాడనై పిల్లవాని చేష్టలో మానివేసిదని రాసి ఆ తర్వాత ప్రేమ శాశ్వత కాలం ఉండును అని రాస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? కొరింథీలో ఉన్నటువంటి శరీరానుసారమైన మనుషులని, నానా రకాల పాపంలో కోరుకోవడం పోయిన వారిని నా ప్రియులైన పిల్లరు అని వారిని సంపూర్ణులుగా చేయటానికి తన వంతు తాను ప్రయాసపడి ఆ తర్వాత నమ్మకమైనటువంటి కుమారునికి అప్పగించి, కొరింథీకి వెళ్ళినైనా వెళ్ళననొద్దు, వెళ్ళు అంటే వెళ్ళాడు. యేసేపు కూడా అంతే, వెళ్ళునైనా నీ అన్నదమ్ముల యోగక్షేమం, వెళ్ళనొద్దు అంటే వెళ్ళినాడు. వెళ్ళి అలాగే చేశారు. దావీదు కానీ, యేసేపు కానీ, తిమోతి కానీ వీళ్ళందరూ కూడా మరి ఆధ్యాత్మిక ఎదగనటువంటి పిల్లల కొరకై వారు ప్రయాసపడి సేవ చేశారు. మనం కూడా ఎదనం నుంచి పెద్దవారి వలె దైవికమైన ప్రేమను సంపాదించుకొని మనం కూడా దేవుని పిల్లల మధ్య మనం కూడా ఓర్పుతో, సహనముతో, ప్రేమగా ప్రేమిస్తూ ప్రతి వారి బలహీనతలను మనం ఏం చేద్దాం? సర్దుదాం, కడుగుదాం, సహిద్దాం, భరిద్దాం.
వారిని ఆత్మీయమైన అంతస్తులోకి మనం పెంచుదాం. ఇది వైరాగ్యముతో ఈ తీర్మానాన్ని చేసుకొని దేవుని ప్రజల మధ్య పనిచేద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, వ్యక్తిగతంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా యేసు ప్రభు వారి పేరట మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. ఈ వాక్య భాగము మా వినికిడిలో ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. మీ గొప్ప కార్యాన్ని జరిగించండి నాయనా. పౌలు యొక్క మనస్సు, నా ప్రభు క్రీస్తు యొక్క మనస్సు, తిమోతి యొక్క మనస్సు, యేసేపు యొక్క మనస్సు, దావీదు యొక్క మనస్సు మీరును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి నాయన. యెహోవా సంఘంలో తండ్రి, నా ప్రభువా, ఆత్మీయంగా సంఘం ఎదుగునట్లుగా మేము కూడా జ్యేష్ఠులైన తండ్రి మరి స్థానంలో ఉండి ప్రభువా మేము ప్రయాసపడడానికి సహాయం చేయండి. కృపను చూపించండి, దాయను పాలించమని మొరపెడుతుంటున్నాను. ప్రభువా, ప్రతి వారును ఆత్మీయమైన నియమము, క్రమము, పద్ధతిని ఎరిగి ప్రభువా ఆత్మీయంగా తండ్రి తమ జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. బలపరచండి నాయన, కృప చూపించండి. శత్రు కార్యాలన్నింటినీ లాయపరచండి. అంతకంతకు అభివృద్ధి చెందుతూ సహాయం చేయండి. ఈ లోకానికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోబోవడం లేదు. అనవసరంలో కలిగి సంతృప్తి కలిగి ఉంటూ సహాయం చేయండి నాయన. కనికరించండి నాయన. వాక్యం కార్యకరగనట్లుగా సహాయం చేయండి. కృపను కోరుకునొచ్చు కూడా వచ్చిన ప్రియులను జ్ఞాపకం చూసుకునండి. దేవా సహాయం చేయండి. ప్రతి వారికి ఆరోగ్య క్షేమం దయచేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా మరి ఆయా రకాలుగా ప్రయాణంలో ఉన్న ప్రియులను జ్ఞాపకం చూసుకోనండి తండ్రి. ప్రయాణము తండ్రి మరి ప్రయాణం కొరకు సిద్ధపడుతున్న ప్రియులను జ్ఞాపకం చూసుకోనండి. విద్యా జీవితంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రియులను జ్ఞాపకం చూసుకోనండి. ప్రతి వారికి కావాల్సిన కృప అనుగ్రహించండి. ఆయా పనులలో ముందుకు సాగుతున్న ప్రియులను జ్ఞాపకం చూసుకోనండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున స్తుతించి ఆరాధించి గణపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిన సువాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైనగాక. ఆమె. ప్రైజ్ లార్డ్. రేపు ఉదయకాలము 10 గంటలకు ప్రార్థన ఉంటుంది. త్వరగా వస్తే త్వరగా ముగించుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి.